పులస నలుసైపోయింది. అసలు దొరకడమే గగనమైపోయింది. గోదావరికి కొత్త నీరు వచ్చినా పులస మాత్రం పెద్దగా జాలర్ల వలలకు చిక్కడం లేదు. దొరికినా అవి కేజీకి మించడం లేదు. దీంతో దొరికే అరకొర పులసలకు భారీ డిమాండ్ ఏర్పడింది. కొన్ని సంవత్సరాలుగా పులసల సంఖ్య తగ్గిపోవడంతో పులస ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా గోదావరిలో నీరు మారిన తర్వాత ఇవి ఎదురీది సందడి చేశాయి. గతంలో వేలాది పులసలు సందడి చేసేవి. అలాంటిది వీటి సంఖ్య ఇప్పుడు వందలకు ఎందుకు తగ్గిపోయిందన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సముద్రంలో ఉన్న పొల్యూషన్ కారణంగా పులసల సంఖ్య తగ్గిందంటున్నారు మత్స్యకారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామంలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. చేపల వేట జీవనాధారంగా ఉన్న సుమారు 500 కుటుంబాలు జీవనం కోల్పోయాయన్నారు. పులస సీజన్ కోసం లక్షల రూపాయలు వలలపై పెట్టుబడి పెట్టి గోదావరిలో పులస వేటకు వెళితే ఒక్క పులస కూడా వలకు చిక్కకపోగా బోటుకు వేసిన ఇంజిన్ ఆయిల్ ఖర్చును కూడా నష్టపోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరిలో పులస జాడ కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. వలస పేరుతో ఒడిశా నుంచి ఇలస పరిగెలు తెచ్చి హైవే రోడ్లు పక్కన వేలాది రూపాయలకు అమ్ముతున్నారని, మరొక వైపు ఆన్లైన్లో పులస ముక్క ఒక్కటి 1000 రూపాయలకు అమ్ముతున్నారని వాపోయారు. పులస పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతమైతే గత కొద్ది ఏళ్లుగా పులస జాడ గోదావరిలో తగ్గిందని, వినియోగదారులు ఎవరూ మోసపోవద్దని చెబుతున్నారు గోగన్నమఠం మత్స్యకారులు. ఎప్పుడు కూడా పులసలు పడి ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ పులస అనేది మొత్తం కనుమరుగైపోయి పులస ఎప్పుడు వస్తుందని దాని 1000 కాళ్ళతో ఎదురు చూస్తామండి. ఆ చేప కాస్ట్ వేరే రేటు ఉంటుంది కాబట్టి అనేక రకాలుగా మేము ఆ చేపలో 10 పడితే మాకు లాభం వస్తుందని ఆలోచనతో ఉంటామండి. ఆ పులస అనేది చాలా ఇష్టమైన పులస అండి. ప్రజలందరూ కూడా నిరంతరం ఇష్టంగా తింటారు ఆ పులసని. ఈ రోజుల్లో వరద టైంలో ఎర్రనీరు టైంలో వస్తుంది కాబట్టి ఆ పులస టేస్ట్ వేరే ఉంటుంది. ఇక్కడ ఓడల రేవు నుండి ధవళేశ్వరం వరకు వెళ్తుందండి ఆ పులస. ఈ ఎర్రనీటిలో వెళ్ళటం వల్ల ఆ పులసని మరింత టేస్ట్గా మారి ఉంటుందండి. ఆ పులస అందుకే కాస్ట్ ఎక్కువగా కొంటూ ఉంటారు. దాని విలువ మరింతగా పెరుగుతూ ఉంటుంది. కానీ ఏంటంటే ఆ పులస అనేది మొత్తం కనుమరుగైపోయిందండి. ఈరోజు ఆ పులస లేక మేమందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉండటం కారణం అండి. పులస అంతా కూడా మొత్తం నశించిపోవడం జరిగింది. ఈ నశించిపోవడం కారణంగా మేము కూడా అనేక మంది మత్స్యకారులు దీని మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ రోజుల్లో మేము కూడా ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నాం. ఈ ఆర్థిక ఇబ్బందికి రావడానికి కారణం కూడా అది ఓఎన్జీసీ అని చెప్పొచ్చు. కానీ అయినప్పటికీ కూడా మేము సుమారు దగ్గరగా ఈ గోదావరి తీసే వరకు కూడా ఏటాడుతూ మొదలు పెడుతుంటాం. కానీ వెళ్ళినప్పుడల్లా కూడా డీజిల్ ఖర్చులు తప్ప ఒక పులస కూడా పడేటటువంటి సందర్భం ఈ సందర్భం జరగట్లేదు.